హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఇంట్లో ఏం టిఫిన్ అంటే పూరి, ఆలు కర్రీ, బేసన్. ఇప్పుడే స్టార్ట్ చేశాను. టీ తాగి టిఫిన్కి స్టార్ట్. ఈరోజు కూడా కొన్ని పనులు ఉన్నాయి మనకు. పాప వాళ్ళ ఇంటి దగ్గరనే మన ఇంట్లో పనులన్నీ అయిపోయాక పాప వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇప్పుడైతే ఆలు కర్రీ, ఫ్రై కాదు కర్రీ. బేసన్ పూరిలోకి బేసన్ ఆలు కర్రీ బాగుంటుంది. బేసన్ సపరేటు, ఆలు కర్రీ సపరేటు. పూరి, ఆలు కర్రీ, బేసన్. ఈరోజు వచ్చి టిఫిన్ ఇది. పూరీలోకి ఆలు కర్రీ ఇట్లా చేస్తే బాగుంటుంది, ఫ్రై చేస్తే బాగుండదు. ఇదేమో బేసన్. ఈరోజు చిట్టి ముగ్గేసాను. మామిడికాయలు తీసి పెట్టినవా? పెట్టమని చెప్పానుగా, మర్చిపోతే ఎట్లా? ఇది తీసి పెట్టినాను, గోల్డ్ ఉంది. ఇప్పుడు వేరుగానే ఉన్నది, అది ఉత్తగానే ఉన్నది. పైన ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర. ఈ నువ్వుల పచ్చడికైతే ముందు రోజు అయితే ఆవకాయ పచ్చడి, అల్లం ఆవకాయ పచ్చడి అయితే పెట్టాము. ఇది వచ్చేసి నువ్వుల పచ్చడి అయితే పెడదామని ఒక 4 కాయలేమో తీసుకున్నాము. తర్వాత ఇవేమో కొట్టించిన కాయలు అయిపోయినాయి. అక్కడ మార్కెట్ దగ్గర కట్ చేసిన ముక్కలు అయితే అయిపోయినాయి. ఇవి కాయలు అయితే ఉన్నవి. అవి అయితే నేనే ఇంట్లో కట్ చేశాను, ఇలా ముక్కలుగా, పీస్ లేకుండా అది కండతోనే కట్ చేశాను ఇట్లా. ఇప్పుడు కొలత, ఈ డబ్బా, మనకు డబ్బా ఉంది కదా పచ్చడకు కొలత పెట్టుకునే డబ్బా, ఆ డబ్బాతోన 4 డబ్బాలు అయినాయి మనకు. కొలత అయితే కరెక్ట్ ఉంటుందండి. ఒక డబ్బా అయినా సరే, గిన్నె అయినా సరే, గ్లాస్ అయినా సరే, ఏదైనా సరే దాంతో 4 తీసుకుంటే అన్ని మెజర్మెంట్ అయితే కరెక్ట్గా వస్తుంది, కన్ఫ్యూజ్ కాకుండా. ఇట్లా కేజీ అట్లా కొలుసుకోవడం కన్నా ఇట్లా గిన్నెనో ఒక డబ్బానో ఏదో ఒకటి మన ఇంట్లో ఉన్నది కొలతగా తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే నేను ఆవకాయ నువ్వుల పచ్చడ కారం లేకుండా చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే ఈ పచ్చడి ఇష్టము. అల్లం ఆవకాయ కన్నా ఈ నువ్వుల పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం. ఇది నా కోసమే పెట్టుకుంటాను, ఎందుకంటే పిల్లలు తినడం ఇది తక్కువ, మా ఇంట్లో పచ్చళ్ళు తినడమే తక్కువ. కాకపోతే ఇట్లా అవసరానికి వస్తేలే, ఏమన్నా ఇంట్లో చిన్న చిన్న ఆకేషన్స్ అట్లా ఏమన్నా ఉన్నప్పుడు, టైంకు ఉప్మాలోకి ఏం లేనప్పుడు అట్లా టైంకు ఉంటుంది అన్నట్టుగా నేనైతే పెడుతున్నాను 3 ఇయర్స్ నుంచి పాప దగ్గర. అంతకుముందు అయితే ఎవరో ఒకరు పెట్టించేవాళ్ళు. మా ఇంట్లో అయితే పచ్చడి పెట్టారంట అప్పటి నుంచి, మా అత్తమ్మ వాళ్ళ అప్పటి నుంచి. మంచిగా అనిపించలేదంట. ఇప్పుడు నేను 4 డబ్బాలకి ఒక 3/4 డబ్బా నువ్వుల పొడి పోసుకున్నాను. 1/4 కిలో పైనే తీసుకొని డ్రై రోస్ట్ చేశాను. బాగా డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకొని ఒక 3/4 వంతు పొడి వేసాను డబ్బాతోన. ఒక 1/4 వంతు ఆవపిండి పోసాను. కరెక్ట్గా చూడండి, 1/4 వంతు పోస్తున్నాను, 3/4 వంతు నువ్వుల పొడి పోసాను 4 డబ్బాలకు. ఒక 1/4 వంతు, మరీ ఎక్కువ వేస్తే ఆవపిండి వాసన వస్తుంది. ఇక అన్నీ ఉన్నాయి కదా, ముందు రోజు పచ్చడి పెట్టాము కాబట్టి అన్నీ ఆల్రెడీగా ఉన్నాయి. జీలకర్ర మెంతుల పొడి ఒక 1/2 స్పూన్ అంతే జీలకర్ర పొడి, ఇదేమో మెంతుల పొడి, అన్నీ సపరేట్ చేసి పెట్టాము. జీలకర్ర పొడి ఏమో 1/2, మెంతుల పొడి 1/2 కన్నా కొంచెం టీ స్పూన్తోన. సాల్ట్ అయితే కొంచెం, ఈ సాల్ట్ అయితే పచ్చళ్ళ సాల్ట్ అని తెచ్చాను కదా,
ఆ సాల్ట్ ముందు ఏసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది. తర్వాత సరిపోవట్లేదు. అందుకే ముందు కొంచెం ఏసుకోండి. మనం 3 డేస్ అయినంక ఎలాగో చూసుకుంటాం గదా! అప్పుడు కాస్త ఏసుకోండి. మన మామూలు ఉప్పులాగా మెజర్‌మెంట్ కరెక్ట్‌గా సరిపోవట్లేదు. ఈ పచ్చళ్ళ ఉప్పొచ్చేసి నేను ఈసారే తీసుకున్నాను. పోయినసారయితే మన టాటా ఉప్పో, ఆశీర్వాదో ఏసాను. అదేమో కరెక్ట్‌గా మెజర్‌మెంట్ వచ్చింది. ఇదేమో ముందు ఉప్పుగా అనిపిస్తుంది. తర్వాత సరిపోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ గాబట్టి నాకు గూడా అంత తెలియలేదు. అందుకనేసి నేను ఫస్ట్ కొంచెమే ఏసాను. తర్వాత 3 డేస్ చూస్తాం గదా! అప్పుడు కలిపేసాను. అట్లా నాకు అర్థమైపోయింది. ఇది ఏసినప్పుడు ఎక్కువగా ఉంటుంది. తర్వాత తక్కువ అనిపిస్తుందనేసి. ఇక్కడ ఎల్లిపాయలు, పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు, అవి పచ్చళ్ళలో ఊరాకైతే చాలా బావుంటది ఎల్లిపాయలు తింటుంటే. ఇక్కడ ముప్పావంతు గూడా నూనె తీసుకున్నాను. అదే డబ్బా అండి మనకు మెజర్‌మెంట్. ముప్పావు డబ్బా అయితే తీసుకున్నాను. ఆయిలు మస్తుగా సరిపోయింది. మనం చూసే పని ఏముండదు. డబ్బా కొలత పెట్టుకున్నామంటే అసలు కేజీల లెక్కన అట్లయితే కన్ఫ్యూజ్‌గా ఉంటది. అల్లం ఆవకాయ పచ్చడి గూడా ఉంది మన వీడియోలో చూసేయండి. కావాలంటే కరెక్ట్ ఈ డబ్బా కొలతతోన ముప్పావంతు ఆయిల్ పోసాం కదా డబ్బాతోన, ఇంక జీలకర్ర, ఆవాలు సరిపడా. దానికి మెజర్‌మెంట్ అనేది ఏం లేదు. సరిపడా ఒక గుప్పెడన్ని ఏసుకుంటే సరిపోతుంది అట్లా. ఇట్లా ఆయిల్ బాగా వేడైనంక అదే ఆయిల్‌లో ఎయాలి. మనం బంద్ చేసి ఏసామనుకోండి అవి కాలవు. అట్లాగే ఉండిపోతాయి. టైం పడతది. అందుకే మనం ఆయిల్ హీటెక్కంగానే చూసుకొని ఏసుకోవాలి. మళ్ళీ మాడిపోయినా గూడా బాగుండదు పచ్చడ. అదొక మాడు వాసన వస్తూ ఉంటది. జీలకర్ర, మెంతులు మాడిపోతే. తర్వాత ఇంగువ. ఇప్పుడు కొంచెం ఇంగువ, పసుపు చల్లారాక తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసుకోవాలి మళ్ళీ. చాలా బావుంటది నువ్వుల పచ్చడైతే. నాకైతే చాలా చాలా ఇష్టము. ఎవరికైనా పిల్లలకైనా ఎవరికైనా పెట్టొచ్చు. ఎందుకంటే కారం లేకుంటది గదా! పుల్ల పుల్లగా ఉంటది. చిన్న పిల్లలకైనా కలిపి పెట్టొచ్చు. నెయ్యేసి కొంచెం బావుంటది. మా అమ్మాయితోనే కలిపిపిచ్చాను. నేను అన్నీ చేశాను గానీ, కలపడం మాత్రం అమ్మాయి దగ్గరనే కలిపిపిచ్చాను. నిన్నటిది సెపరేట్‌గా తీసి పెట్టాను మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. బాగానే ఎక్కువనే తీసాము. అల్లం ఎల్లిగడ్డ అయితే ఎక్కువనే పేస్ట్ చేశాము. మా అమ్మాయికైతే మిగిలిపోయింది. చాలా సంతోషపడ్డది అల్లం ఎల్లిగడ్డ మిగిలితే మా అమ్మాయి. మా అమ్మాయికి డబ్బులిచ్చినా గూడా అంత సంతోషపడలేదు గానీ, అల్లం ఎల్లిగడ్డ మిగిలితే మాత్రం అంత సంతోషపడ్డది. ఎందుకంటే ఒలుచుకోవడము కొంచెం కష్టం గాబట్టి. అట్లా. కొంచెము వేడి ఉండంగానే ఏసుకోవాలి. మరీ వేడి ఉన్నంగా ఏసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటది అల్లం ఎల్లిగడ్డ. వేడి తగ్గాక చూసి ఏసుకోవాలి. మరీ వేడి ఉండొద్దు, మరీ తగ్గిపోవద్దు. తగ్గిపోయినా గూడా ఆ పేస్ట్ పచ్చి పచ్చి వాసన అలాగే ఉంటుంది పచ్చడిలో. చూసి ఏసుకోవాలి. ఏదైనా మనము హడావుడిగా అయితే చేసుకోవద్దు పచ్చళ్ళు చేసేటప్పుడు. ఎందుకంటే ఆయిల్ మరీ హీట్ తగ్గినంక ఏసామనుకోండి అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన వచ్చేస్తూ ఉంటది. ఇక్కడ మావన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పాపతో కలిపిపిస్తున్నాను. ఇది ఒక 4 డబ్బాలు మాత్రమే పెట్టాము. కొంచెమే అయితదండి. ఎంతో గాదు. 4 డబ్బాలే గదా! మనకు ఊరాకైతే మరి తక్కువ అయితది. ముందు కొంచెం ఎక్కువ అనిపిస్తది. తర్వాత మొత్తం తగ్గిపోతది గదా! ఊరాక. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటది. నువ్వుల పచ్చడి వచ్చేసి. నేను ఆ పచ్చడైతే తినను. ఎప్పుడో ఒకసారి కొంచెం ఏసుకుంటాను. ఇది మాత్రం ఏసుకుంటాను నేను. ఇది 1 ఇయర్ వచ్చేస్తుంది నాకైతే. పాప తినడం తక్కువ. పాప వాళ్ళు తినరు. మా ఇంట్లో గూడా మా వారు, బాబు ఏసుకోరు. తర్వాత ఎవరన్నా పిల్లలు అడిగారనుకోండి కొంచెం పెట్టిస్తా. అడిగినప్పుడు పెట్టిస్తా మా కోడలు గిట్లా. అయిపోతది. అయిపోతే ఇక ఏం జేయలేము. తర్వాత లేదంటే 1 ఇయర్ గూడా వస్తది ఇంత తినము గాబట్టి. ఇప్పుడు ఇక గ్యాస్ అని, ఎసిడిటీ అని అట్లా ఉన్నాయి గదా! పచ్చళ్ళైతే తినలేకపోతున్నా. కొంచెం గూడా తినలేకపోతున్నాం. కాకపోతే ఇష్టమని కొంచెం జేసుకుంటాను నేను. ఎంత బాగా అనిపిస్తుందో అక్కడ కలుపుతుంటే అయితే నోరు ఊరిపోతది.
ఇక ఇప్పుడైతే ఈ డబ్బాలకి ఎత్తి పెట్టుకుంటున్నాం 3 రోజులైనంక. ఎందుకంటే మా నానమ్మ గాని, మా అమ్మ గాని పెద్ద పెద్ద జాడీలు డబ్బాలకు పెట్టేది గాదు. అప్పుడు మా ఇంట్లో జీతగాళ్ళు సర్వెంటర్లు ఉండేది. వాళ్ళకు పచ్చళ్ళైతే చాలా చాలా పెట్టేది. పెద్ద పెద్ద జాడీలకు పెట్టేది. అట్లా మా నానమ్మ అయితే మంచిగా ఫ్రెష్‌గా చేసి, ఆ జాడీ ఎండలో పెట్టి, మళ్ళీ తూడ్చేసి, తర్వాత అలా బొట్లు పెట్టేసి, పెట్టేటప్పుడు జాడీలో పెట్టేటప్పుడు మొక్కి పెట్టేది. అందుకే అదే నేను ఫాలో అయితాను. ఇలా డబ్బాకైతే ఇంత అయింది. ఎందుకంటే కొంచెం పెద్ద డబ్బాలే పెట్టుకోవాలి. ఎందుకు చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుంటే ఆయిల్ గారడము, మళ్ళా కలిపేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి ఫస్ట్ అయితే పెద్ద డబ్బాలే పెట్టుకుంటే బావుంటది. ఇది 3 డేస్ అయ్యాక ఇదిగోండి ఈ విధంగా అయితే అయ్యింది మన పచ్చడ, నువ్వుల పచ్చడ. మామిడికాయ నువ్వుల పచ్చడ రెడీ అయిపోయింది 3 డేస్ రోజు. నేను మళ్ళీ ఉప్పు అయితే కొంచెం పట్టింది. ఉప్పు కలిపేసి వేరొక డబ్బాలకైతే ఎత్తి పెట్టుకున్నాము. అంత పెద్ద డబ్బాలో ఎందుకనేసి ఈ డబ్బాలో అయితే పెట్టుకున్నాము. ఎంతో కాలేదండి, కొంచెమే అయింది. ఎంతో టేస్ట్ అయిన మన నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ఈ విధంగా చేసుకొని టేస్ట్ అయితే చేసి నా వీడియో నచ్చినట్టయితే ఒక కామెంట్ రూపంలో అయితే తెలపండి. నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.